కేసినేని నాని అంటే ఒక బ్రాండ్ అని ఓటర్లందరూ నానిని గెలిపించడానికి సిద్ధమయ్యారని కేసినేని శ్వేత అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు వార్డుల్లో ఆమె ప్రచారం చేశారు. మూడోసారి నాని ఎంపీగా గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. విజయవాడ పార్లమెంట్లో ఎవరు పోటీ చేసినా నాని గెలుపు ఖాయమని అంటున్న కేసినేని శ్వేతతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంట్లో తన తండ్రిని మూడోసారి గెలిపించుకోవాలనే లక్ష్యంతో కూతురు శ్వేత ఈ నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ మొత్తం కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. శ్వేత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. ఎలా జరుగుతుంది మేడం ప్రచారం? మూడోసారి పోటీ చేస్తూ ఉన్నారు, మూడోసారి ఎంపీ అభ్యర్థిగా కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది? రిసీవింగ్ ఎలా ఉంది? వాళ్ళు మీరే చూసారండి, ఎంత అద్భుతంగా ఉందో స్పందన అంతా కూడా. అంటే మీరు ఈరోజు చూసుకుంటే కేసినేని నాని గారు చేసిన మంచి పనులే ఆయన్ని గెలిపిస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆయన మాకు విజయవాడకి చేసిన కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ముందు ఎప్పుడు కూడా ఏ ఎంపీ కూడా చేయనివి. సో అందుకనే ఆయన్ని ప్రజలే ఓన్ చేసుకున్నారు, ప్రజలే గెలిపించుకుంటారని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తుంది. అలాగే మీరు చూసుకుంటే ఇప్పుడు మన ఆసిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచిగా, ఆయనకు ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇన్నాళ్ళు ప్రజాసేవలో ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ కూడా ఒక స్కామ్ కానీ ఏది కూడా ఆయన పేరు మీద లేదు. అలాగే ప్రత్యర్థులను చూసుకుంటే మీరు ఈరోజు కూటమి తరపు నుంచి చాలామంది వస్తున్నారు. హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి ఏదో చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు హిస్టరీ చూసుకుంటే మాత్రం వాళ్ళు చేసిన తప్పులనేవి ప్రజలకి చాలా ఎవిడెంట్గా కనపడుతున్నాయి. కానీ ఈరోజు కన్సల్టెన్స్ని పెట్టుకుని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి వచ్చి ప్రామిసెస్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అవేర్నెస్, చైతన్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు కూడా చాలా ఆలోచించి ఓటేస్తారు. ఎప్పుడు కూడా మాకు స్థానికులు, అలాగే మాకు అందుబాటులో ఉండే వ్యక్తులనే కోరుకుంటారు. ఇక్కడ మీరు హిస్టరీ చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా లోకల్స్ని ప్రిఫర్ చేస్తారు. మాలో ఒకడు మావాడు అనే ఫీలింగ్లో ఉంటేనే వాళ్ళకి ఓటేస్తారు. సో తప్పకుండా ఈసారి కూడా అదే జరుగుతుంది. ఆసిఫ్ గారు, కేసినేని నాని గారు ఇక్కడ కంపల్సరీగా గెలుస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మీరు ఈరోజు చూస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అలాగే స్కూల్స్ని నాడు నేడు పథకం ద్వారా 45,000 స్కూల్స్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మెడికల్ కాలేజెస్, హెల్త్ క్లినిక్స్ని అంతా కూడా డెవలప్ చేయడం, ఈ రకంగా హ్యూమన్ డెవలప్మెంట్ మీద, అలాగే సామాజిక న్యాయం పరంగా పావర్టీని తగ్గించడం కానివ్వండి, అలాగే బడుగు బలహీన వర్గాల్ని ఒక ఉన్నత స్థానం ఇవ్వడం కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం అనేది ఒకటి నిరూపించుకున్నారు. సో తప్పకుండా ప్రజలు వీళ్ళందరినీ కూడా గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. అంటే టీడీపీ ఇప్పటికే 2 సార్లు గెలుపొందడం జరిగింది, మూడోసారి ఇప్పుడు మీ బాబాయ్ నుంచి చూడడం జరిగింది. మేమే మరోసారి గెలుస్తామంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా కూడా మాకే సపోర్ట్ ఉందని చెప్పి చిన్ని చెప్తా ఉన్నారు. దీనే ఉంటారు. అంటే నేను కొంతమంది వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడే టైం వేస్ట్ చేసుకున్నాను. కానీ ఈరోజు మీరు ప్రజలను ఎవరినైనా అడగండి, ఒక రియల్ కాంపిటీషన్ ఉందా కేసినేని నాని గారి కంటే? లేదు. ఇప్పుడు ఓకే, తెలుగుదేశం పార్టీ కోర్ ఓటింగ్ ఏదైతే ఉందో మేబీ వాళ్ళు వేసుకుంటారే, కానీ విజయవాడలో ఎప్పుడూ కూడా ఆలోచించుకుని వ్యక్తిగతంగా చూసి ఓటేస్తారు. అతనికి ఒక క్యారెక్టర్ ఉందా, నిజాయితీగా ఉంటారా ఏంటి అనేది చూసుకుంటారు. ఇప్పుడు కేసినేని నాని గారు ఒక బ్రాండ్, ఇక్కడ నీతికి నిజాయితీకి మారుపేరు ఆయన. అలాగే ఇక్కడ విజయవాడ డెవలప్మెంట్కి ఒక చిరునామా ఆయన. సో తప్పకుండా ప్రజలు వేరే వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు అనేది ఒక ప్రశ్న అయితే నేను ప్రతి ఒక్కరి చేత వింటున్నాను. ఈరోజు నేను ఎక్కడ తిరిగినా కానీ అమ్మ మీరు రావడం కూడా అనవసరం, ఎందుకంటే మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం కేసినేని నాని గారు మా మనిషి, ఆయన మేము గెలిపించుకోవడం అనేది మా రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. అంటే ప్రజల్ని కలుస్తూ ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఏమైనా విన్నవిస్తూ ఉన్నారు మేడం? మీ మేనిఫెస్టోని ఎలా వాళ్ళకి చేరవేస్తూ ఉన్నారు, ఎలాంటి పథకాలని చేస్తామని చెప్తా ఉన్నారు హామీగా? సో ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. కానీ మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఎప్పుడైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు పాలన, యాక్చువల్గా 2 సంవత్సరాలేమో కోవిడ్ ఉండింది. 3 సంవత్సరాల్లో ఆయన చాలా మంచిగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి అందజేయగలిగారు. అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన ఆల్మోస్ట్ 98% పనులన్నీ కూడా నేను చేయగలిగాను. అలాగే నేను మీకు మంచి చేస్తేనే నాకు మీరు ఓట్ వేయండి అనే కాన్ఫిడెన్స్తో ఆయన మాట్లాడుతున్నారు. ప్రజల గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదని దానికి అదే ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు కూటమి పార్టీలన్నీ కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు జాయిన్ అయినాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మేమందరం కలవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడారు. కానీ ప్రజల కోసం మేము కలుస్తున్నాము, ప్రజా సంక్షేమం కోసం మేము కలుస్తున్నాం అని మాత్రం నేను ఇంకా వినలేదు. అసలు ఈ కూటమి ఐడియాలజీ ఏంటి?
మూడు పార్టీలు కలిసి దేనికోసం పనిచేస్తాయి? వాట్ ఈస్ ద ఇప్పుడు బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది, టీడీపీకి ఒక ఐడియాలజీ ఉంది, జనసేన పార్టీకి వేరే ఐడియాలజీ ఉంది. ఇవన్నీ ఎలా కలవబోతున్నాయి? ప్రజలకి ఏం మంచి జరగబోతుంది? ఇంకా క్లారిటీ లేదు. ఎంతసేపు కూడా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్లస్ కూటమి క్యాండిడేట్స్ అయినా కానీ, మెయిన్ పార్టీ లీడర్షిప్ అయినా కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం, లేకపోతే మా పార్టీ క్యాండిడేట్స్ మీద మాట్లాడడమే కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారు ప్రజలకి అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక హామీ ఇచ్చారు, విజయవాడని ఒక ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ టియర్ సిటీగా నేను మార్చబోతాను. అలాగే కేసినేని నాని గారు జగన్ గారు కలియుక అనేది నిజంగా విజయవాడకి ఒక మంచి పెద్ద పండగలాగా, ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, రెండు చేయి కలిసి ఈ ప్రాంతం అనేది తప్పకుండా ముందుకు వెళ్తుంది. మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలని ముందు సాగుతాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎంపీకి సంబంధించి మూడోసారి మేమే గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ తరపు నుంచి చిన్ని పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి మేమే కంపల్సరీగా గెలుస్తాము, ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు, ప్రచారం చేయకపోయినా కూడా కంపల్సరీగా నానికే ఓటు వేసేందుకు ప్రజలంతా స్పందిస్తున్నారంటూ కూడా శ్వేత చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.